పథకం ప్రకారం సమైక్యాంధ్రవాదుల చేతుల్లో ఉన్న కీలుబొమ్మలు ఇక్కడ అధికార పీఠం మీద కూర్చొని తెలంగాణ సంస్కృతి పైన చేస్తున్న దాడిది. జొన్న కంకులు ఉన్నాయి, మక్క కంకులు ఉన్నాయి, ఇవన్నీ మన తెలంగాణకు ప్రతీక అని చెప్తున్నారు. ఇవాళ నేను సూటిగా అడుగుతా ఉన్నా, జొన్నలు మక్కలు తమిళనాడులో వండవా, కర్ణాటకలో వండవా, మహారాష్ట్రలో వండవా, ఉత్తరప్రదేశ్ లో వండవా? మరి ఏం ప్రత్యేకత ఉన్నది నిన్నటి పెట్టినటువంటి విగ్రహంలో? కూడా తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన రేవంత్ రెడ్డి ఆ రోజు సోనియమ్మను 1000 మంది తప్పిన ఈ రోజు సోనియమ్మ చేపట్టి తెలంగాణ వచ్చిందంట. ఆవిష్కరణ చేసేంత వరకు కూడా గోప్యంగా ఉంచి ఎవరికి తెలియకుండా దాన్ని దాచి ఉంచి కేవలం ఈరోజు కాంగ్రెస్ తల్లిగా ఆవిష్కరించినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ చెల్లె మాట్లాడుతుంది తెలంగాణ తల్లి అంటే నా లెక్క ఉండాలని, అంటే దొరసాన్ లెక్క ఉండాలనా? ఓ చేత లిక్కరు ఓ చేత డబ్బు పట్టుకొని ఉండాలనా? లిక్కర్ రాని లెక్క ఉండాలనా తెలంగాణ తల్లి అంటే? పల్లి పట్టే చేతులు, గడ్డిబోపును మీద పెట్టుకొని నడిచే చేతులు, ఆ చేతులకు ఎక్కడ కూడా వర్ణ కంకణాలు ఉండవు, మట్టి గాజులే ఉంటాయి, వడ్డానాలు ఉండవు. సమైక జీవన సౌందర్యానికి ప్రతిరూపమే నిన్న ఆవిష్కరింపబడ్డ తెలంగాణ. ఒక దుశ్శాసన పర్వం కూడా నిన్న మనందరం కూడా చూసినాం. ఒక ఏసీపీ గారు ఆయన ఈగో దెబ్బతిన్నదో ఏం దెబ్బతిన్నదో తెలియదు కానీ నిజంగా దారుణాతి దారుణంగా ఒక ఆడబిడ్డ చీరలాగి ఆమెను భౌతికంగా ఆమె మీద దాడి చేసిన దృశ్యాన్ని రాష్ట్రం మొత్తం కూడా చూసింది రేవంత్ రెడ్డి. పోలీస్ స్టేషన్ కార్యాలయాలే కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా మారిపోయినాయి. సామాన్య ప్రజలు పోతే కాంగ్రెస్ లీడర్ దగ్గరికి వెళ్ళు, ఆయన ద్వారా రావాలి తప్ప నేరుగా పోలీస్ స్టేషన్ రావద్దని నిస్సిగ్గుగా పోలీసులు మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం లాగానే ఇవాళ అరెస్టులు పూనుకుంటా ఉంది. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. నిన్న హైదరాబాద్ లో కొంతమంది పై చేశారు ఆశా కార్యకర్తలు, వాళ్ళని అరెస్టులు చేయటం దమనకాండ కూలుకున్నారు. ఈ రోజు అసలు పోకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దోపిడీ దగ్గర నుంచి దుర్మార్గం దాకా సేమ్ కేసీఆర్ బాటలోనే ఈ ప్రభుత్వం కూడా కొనసాగుతుంది. 10 సంవత్సరాలు వాళ్ళు పట్టించుకోలేదు, వీళ్ళు అటు దిక్కు కూడా చూస్తలేరు. ఎయిర్పోర్ట్ దిక్కు రమేష్ జగన్మోహన్ గారికి ఆ తీర్పు చెంప చెల్లుమనేలా వచ్చిందని చెప్పండి. భారతదేశ చట్టాన్ని అగౌరవపరిచిందని చెప్పండి. లెంపలేసుకొని జర్మనీ నుంచి ఇక్కడికి వస్తే దిగంగానే ఎయిర్పోర్ట్లో దిగి ఈ దేశానికి తప్పేసిన ముక్కుకి రాయాలి. ఇలాంటి అవకతవకలు చేసినటువంటి రాజకీయ నాయకులైనా అధికారులైనా ఖచ్చితంగా ప్రజలు వెంటబడి తరిమే కాలం వస్తుంది. అవగాహన రాహిత్యం ఉన్న ప్రభుత్వం అది. చెత్త పన్ను వేయటం తెలుసు కానీ ఆ చెత్తని ఎలా క్లీన్ చేయాలి అనేది లేదు. 85 లక్షల మెట్రిక్ టన్ల లెగసీ మిగిలిపోయింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. గత చరిత్ర ఒకసారి మనం చూసినట్లయితే రైతు రుణమాఫీ చేసేస్తానని ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చి రైతుల రుణమాఫీ చేయలేదు. పోలీసులకు విజ్ఞప్తి చేసేదంటే రాజ్యాంగం అమల్లో ఉంది, తర్వాత పోలీస్ మాన్యువల్ అమల్లో ఉంది, పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ అమల్లో ఉంది. వీటన్నిటిని మీరు ఉల్లంఘిస్తున్నారు. మీరు తప్పకుండా మీకు గుణపాఠం చెప్పే పరిస్థితులు వస్తాయి.